అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసేవారికి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మనం ముఖ్యంగా ఈరోజు వాక్యం మీకు తెలియపరచాలని నేను అనుకుంటున్నాను. వాక్యం ఏమనగా మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము మనకేమని సెలవిస్తుందంటే, మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మనకి మార్కు సువార్తన దేవుడు ఏమని మనకు సెలవిస్తున్నాడంటే, మనం ఏ క్రీస్తుని నమ్మిన వారము ప్రతి ఒక్కరూ ఏం చేయాలంట, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి ఆయన సువార్తను మనము ప్రకటించాలి. ఆయన సువార్తను ప్రకటించాలి. ఏమని ప్రకటించాలి? ఆయన సువార్తని ఏమని చెప్పినాడంటే, ఆయన శిలువయాగం పొందినాడు, మన పాపముల కొరకు ఆయన మరణించినాడు, మన పాపములను ఆయన భుజం మీద వేసుకొని మన కొరకు ఆయన రక్తం కార్చినాడు. శిలువయాగం చేసి శిలువ మీద రక్తం కార్చినాడు. మనకు మంచి కాపరి ఆయన సువార్త మనము ప్రకటించాల. ప్రతి ఒక్కరిని ఆయన యందు మనం నడిపించాల. ఒక్క ఆత్మ నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకొని, యేసుక్రీస్తుని తెలుసుకొని, ఆయన ప్రేమను మనము ప్రతి అన్యులకైతేనేమి, క్రీస్తు నమ్మని వారికైతేనేమి, ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమను మనం తెలియపరచాలి. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి, నా ప్రేమను వారికి తెలియపరచుడి అని దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు అనమాట. మీ తర్వాత ఏం జరుగుతుంది? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మి బాప్తిజం పొందినవాడు ఏమవుతాడంటే రక్షింపబడతాడు. ఎక్కడి నుంచి రక్షింపబడతాడు? ఎట్లా రక్షింపబడతాడంటే, వాడు సాతాను పెట్టే బాధల నుంచి రక్షింపబడతాడు. మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ లోకాశలకు ఆశపడి ఈ లోకాశల మీద మనం డిపెండ్ అయి ఉన్నాం. అలా సైతాను మనం ప్రేరేపిస్తుంది. ఏ విధంగా ప్రేరేపిస్తుంది తెలుసా? మనం ఏం చేస్తున్నాం? ఆజ్ఞలను మీరుతున్నాం. ఏ ఆజ్ఞలను? యేసుప్రభు మనకు చెప్తున్నాడు, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు. అలాంటి క్రియలు మనలో ఉంటే మనము యేసును మనసును పూరిన వారమై ఉంటామని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం సైతాను మనకు పెట్టేది ఆశ ఏమని పెడుతుంది? మందు తాగము, పరాయమైన ఆస్తి అనుభవించము, దొంగతనం చేయము, ఇలా ఆరోగ్యాలను చెడిపోయే జీవితాలు గుణపాఠం మనకు అది నేర్పుతుంది. కాబట్టి మనం ఏం చేయాలా? సైతాన అపవాద క్రియలను గడ్డకు పెట్టి స్వార్థ ప్రకటించడానికి మనము సిద్ధపడాల. కొరింథీయుల్లో పౌలు మహారాజు ఏమంటున్నాడు? కొరింథీయులు 9వ అధ్యాయము 16వ వచనం చూసుకుంటే, స్వార్థను ప్రకటింపవలన భారము నా మీద మోపబడి ఉన్నది. నా ఒక్కరి మీద కాదు, పౌలు గారి ఒక్కరి మీద కాదు, ప్రతి ఒక్కరి మీద, మనము మనుషులై నరునిగా పుట్టిన ప్రతి ఒక్కరి మీద స్వార్థ భారము మోపబడి ఉన్నదంట. స్వార్థ భారము మోపబడి ఉన్నది. ఏమని? మనం ఆయన ప్రేమను ప్రపంచానికి చాటల్లా. అయ్యో, నేను సువార్తను ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ. అయ్యో, నాకు సువార్తను ప్రకటింపపోయిన ఎడలా నాకు శ్రమ. అంటే ఆయన సువార్త మనం ప్రకటింపకపోతే, మనం ప్రకటించగా మరణిస్తే మనకు శ్రమ అంట. ఎందువల్ల శ్రమ? ఎంతోమంది ఇప్పుడు చనిపోయినారు. అందరూ శ్రమతోనే చనిపోయినారు. చావు, ప్రతి ఒక్కరు శ్రమతోనే చనిపోయినారు. ఏదో ఒక వ్యాధితోన, ఏదో ఒక జబ్బుతోన, ఏదో ఒక గుండె పడుతానో, దగ్గుతోనో, ఆయాసంతోనో ప్రతి ఒక్కరు మరణించిన వాళ్ళే. యేసు ప్రభువును నమ్మి సువార్త ప్రకటించిన వాళ్ళు మరణిస్తారు. కానీ ఆ మరణం వెనక యేసు ప్రభు ప్రేమ దాగి ఉంటుంది. ఆయన సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ. నేను నా జీవితంలో ఆయన సువార్తను ప్రకటించి ఆయన కొరకే మరణించేలాగా దేవుడు నన్ను ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. ఆయన గురించి ఏం ప్రకటించాలపోతే, ఆయన గురించి మనం ఏం ప్రకటించాలా, జనంలో పోతే ఏం ప్రకటించాలని మనం చెప్తే, యోహాను సువార్తలను తీసుకుంటే, యోహాను సువార్త 10వ
13వ అధ్యాయము 34వ వచనం చూసుకుంటే బాగా చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము ఏమున్నది? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను, మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమింపుచున్నారంట. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలంట. ఆయన మనకి మీ వలని పొరుగు వాళ్ళని ప్రేమించు అని క్రొత్త ఆజ్ఞ మనకి ఇస్తున్నాడు. నేను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మనం స్వార్థ చేయాలని ఏమని ప్రకటించాలంటే స్వార్థనే ఆయన ఆజ్ఞలతో పాటు ఆయన ప్రేమను కూడా జనాలకి మనము పంచాలి. మనం ప్రకటించకపోతే అన్యులు ఏ విధంగా మారుతారు? స్వార్థ కొరకు మరణించినైనా సరే, అత సాక్షులమైనా సరే, ఆ ప్రేమను మనము, ఆ స్వచ్ఛమైన ప్రేమను అన్యులకి కానీ క్రీస్తుని నమ్మని వారికి కానీ ప్రతి ఒక్కరికి మనం ప్రకటిస్తే మన జన్మ ధన్యమైపోతుంది. ఈ జన్మకు ఒక అర్థం అనేది ఉంటుంది. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల, దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందురని తెలుసుకొందురు. హల్లెలూయా. ఈ వాక్యం ఏమని చెప్తుంది మనకి? ప్రతి ఒక్కరిని మనం ప్రేమిస్తే, మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటే ఏమంటారంట? దేవుని శిష్యులని అనుకొందురు అని జనాలు అనుకుంటారు. ఓహో, ఈ పిల్లాడు ఇంత ప్రేమ చూపిస్తున్నాడంటే, ఈ మనిషి ఇంత ప్రేమ చూపిస్తున్నాడంటే, శత్రువునైనా ప్రేమించమన్నాడు కదా, ఇంత ప్రేమ చూపిస్తున్నాడంటే నీవు యేసు ప్రభు శిష్యుడు అని దేవుడు మనకి ఆజ్ఞయిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు చూసి, నా వాక్యాన్ని మీరు తెలుసుకుని, నేను చెప్పటికి ఎంతటి వాడను, నాకు దేవుడు ఈ జ్ఞానాన్ని ఇవ్వకపోతే నన్ను మూర్ఖుడను, నేను నరుడను, నేను పాపిని, నాకు ఏమీ తెలియదు. మొత్తము ఆయన ఈ జ్ఞానం ఇస్తే మనం స్వార్థను ప్రకటించడానికి మనము సిద్ధపడి ఉండాలి. రెండో రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ ప్రపంచానికి స్వార్థను ప్రకటించేలాగా మనం సిద్ధపడాలని వేడుకుంటున్నాను. అలాగే నా సాక్ష్యం కూడా నేను పంచుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నా వాక్యాలు కానీ, నా దేవుని వాక్యాలు కానీ, ఈ ప్రతి ఒక్కరి ఇంట్లో హౌస్ ప్రేయర్ పెట్టుకొని రాత్రి పూట ప్రతి ఒక్క పసిపిల్లల కాడ నుంచి వాళ్ళకి దేవుని మాటలు నేర్పండి. పిల్లలు చిన్నప్పటి నుంచి దేవుని తెలుసుకొని చెడు మార్గాలు పట్టకుండా వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారని ఇది నా ఆలోచన విధానం. స్కూల్లో అన్నిలు ఉంటారు, క్రీస్తు నమ్మిన వారు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. కానీ మంచి మాటలు వాళ్ళకి నేర్పడం మన ధర్మం కాబట్టి ఈ మాటలు నేను చెప్తున్నాను. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ గల దేవ, జీవం గల జీవాధిపతి, నీ ఘనమైన పాదములకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రి, ఈ సాయంకాలం తండ్రి ఈ వాక్యాన్ని అందించినందుకు నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, నీ నరుడను పుట్టకతోనే పాపులను బాల్య మంది నా హృదయంలో చెడు తలంపులు తలిచి ఉన్నాయి. అవును ప్రభా, నీ స్వార్థం ప్రకటించడానికి నేను ఎంతటి వాడను తండ్రి. నీ ప్రేమ లేనిదే, నీ ఆజ్ఞ లేనిదే నేను ప్రకటించలేకపోయాను. అవును తండ్రి, నీ స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ నేను చెల్లించిన స్వార్థది ఒకరైనా ఆరు మనసుకొని పాపి నా జన్మ ప్రతి ఊరికి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి నా శక్తిని, జ్ఞానాన్ని, ధైర్యాన్ని దయచేసుకోవాలి. నా కొరకు శిలువలో రక్తం కాచి తండ్రి, ప్రవాదుల చేత తండ్రి గుర్తులు గుర్తు మీద వేసుకుని నా కొరకు శ్రమ పడినందుకు నీకు నేను ఎన్ని స్తోత్రాలు చెల్లించినా నీకు తక్కువే ప్రభావ. తండ్రి, ఈ రాత్రి ఈ సాయంకాలం పూట ప్రభావ నా ప్రార్థన ఆలకించు తండ్రి. నీకు చేతులెత్తి మొరపెట్టుచున్నాను, నా ప్రార్థన ఆలకించు తండ్రి. నా కొరకు నాలాగే తండ్రి ప్రతి ఒక్కరూ ఎంతో వేదనతో బాధపడుతున్నారు. ఆ ఆసుపత్రిలో ఉండే వాళ్ళని ప్రభువా, తల్లికి పిల్ల కాకుండా పోతుంది, పిల్లకి తల్లి కాకుండా పోతుంది, వాళ్ళందరూ నువ్వు చేతులతో ముట్టి స్వస్థపరచు. ఎంతోమంది తండ్రి వలసలు వెళ్ళినారు, వాళ్ళందరికీ తండ్రి చిన్న పిల్లలతో సహా వెళ్తున్నారు ప్రభా.
వాళ్ళని ఏ పురుగు, ఏ ఆటంకం కలగకుండా, ఏ అపవాద క్రియలు వాళ్ళ మీద ఉన్న వాళ్ళకి పనిచేసే సమయాల్లోన తండ్రి వాళ్ళ పట్ల నీ ప్రేమ కలిగి నీ హస్తాలతో వాళ్ళు, నీ రెక్కల చాటున వాళ్ళని కాచి కాపాడు. అవును ప్రభు, ఎంతోమంది వలసలు వెళ్ళిన వాళ్ళందరినీ నీ రెక్కల చాటుగా కాచి కాపాడు తండ్రి. ప్రతి ఒక్కరిని ఏ వ్యాధితో బాధపడినా తండ్రి, వాళ్ళు తండ్రి రోడ్డు మీద ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వాళ్ళ ప్రయాణమందును, వాళ్ళ నడక యందును ప్రతి ఒక్కరిని నీ రెక్కల చాటు కాచి కాపాడుతాను. నా కొరకు త్వరలో రాబోతున్నాను. లోక రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.